అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా 13 సంవత్సరాల నుంచి నా యొక్క సర్వీస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ ఈ మధ్యన ఏవైతే నా మీద రకరకాల అలిగేషన్స్ వచ్చాయో, స్థానిక ఎమ్మెల్యే గారు నా పైన ఏవేవైతే మాట్లాడారో వాటన్నిటి కోసం నేను ఖండన ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు నాకైతే జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరూ కూడా రెస్పాండ్ అయ్యి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే సర్వీస్లో జాయిన్ అయ్యి 2013 నుంచి ఇప్పటి వరకు నేను ప్రిన్సిపల్గానే నా సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను. ఇంతవరకు ఎలాంటి రిమార్క్ కూడా నా పైన లేదు. అటువంటిది ఈ 2 నెలలుగా నేను అనుభవించిన మానసికమైన వేదన, దాన్ని బేస్ చేసుకొని అనుభవించిన ఫిజికల్ హెరాస్మెంటు, అది మీడియా ముందుకు వచ్చి నేను చెప్పాను. నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అదంతా కూడా వాస్తవం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎంత మానసిక శోభ అనుభవించకపోతే నేను సూసైడ్ వరకు వెళ్తాను చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. అలాంటి నేచర్ కూడా నాది కాదు. నేను నా వర్క్ విషయంలో కానీ, నాకు ఏదైతే గవర్నమెంట్ అసైన్ చేశారో ఆ డ్యూటీస్ విషయంలో కానీ నేను పర్ఫెక్ట్గా ఉంటాను. అందువల్ల ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి మీ అందరితో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఏది కూడా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ప్రతి దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ విషయాన్ని మీ అందరితో ఒకసారి పంచుకోవాలని ఈ రకంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే చాలామంది నా మీద నెగిటివ్గా మహానటి అలాంటి ట్రోల్స్ కూడా చేశారు. అంత నటించాల్సిన అవసరం అయితే నాకు ఏ విధంగా కూడా లేదండి. ప్రొఫెషనల్గా కానీ ఇంకా వేరే విధంగా కూడా నాకు లేదు. ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని నేను మీ అందరితో మాట్లాడాలని అనుకున్నాను. ఎమ్మెల్యే గారు నా పైన ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిపించమని నేను కోరడం జరిగింది. దానిపై ఎంక్వైరీ అన్నదే జరగకుండా నన్ను కంచిలీకి బదిలీ చేశారు. అలా ఎందుకు బదిలీ చేశారని నేను మా ఏపీసీ గారికి అడగగా అతను చెప్పిన సమాధానము, ముందు మీరు ట్రాన్స్ఫర్ అయిపోండి, తర్వాత మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది అని అతను చెప్పడం జరిగింది. దీని వెనక ఎలాంటి కుట్ర లేకపోతే అతను ఎందుకు ఆ రకంగా మాట్లాడతారు?